వెల్కమ్ బ్యాక్. ఉక్రెయిన్లోని ఒడిశా పోర్ట్ నుంచి జూలై 19 సాయంత్రం ధాన్యం లోడుతో బయలుదేరిన వాణిజ్య నౌకపై ఘోరమైన క్షిపణి దాడి జరిగింది. గినియా బిస్సావు దేశపు జెండాతో ప్రయాణిస్తున్న ఎంవి గోల్డెన్ లియో అనే కార్గో నౌకపై రష్యా దళాలు 3 క్రూయిజ్ క్షిపణులతో దాడికి పాల్పడ్డాయి. దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 5 భారతీయులు కాగా మిగతా వారు సిరియాకు చెందిన వారని ఉక్రెయిన్ నావికా దళం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. క్షిపణులను ఢీకొట్టడంతో నౌకలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని, సహాయక చర్యల కోసం రెస్క్యూ టీంలు వెంటనే రంగంలోకి దిగాయి. ఈ భీకర దాడి కారణంగా 4 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోగా మరొక భారతీయ పౌరుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. కార్గో నౌకపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 8 మంది సిబ్బందిని రక్షించి ఒడిశాలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నౌక ముంబైకి చెందిన ఓషన్ గ్రేస్ షిప్పింగ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఉక్రెయిన్లోని ఒడిశా పోర్ట్ నుంచి జూలై 19 సాయంత్రం ధాన్యం లోడుతో బయలుదేరిన వాణిజ్య నౌకపై ఘోరమైన క్షిపణి దాడి జరిగింది. గినియా బిస్సావు దేశపు జెండాతో ప్రయాణిస్తున్న ఎంవి గోల్డెన్ లియో అనే కార్గో నౌకపై రష్యా దళాలు 3 క్రూయిజ్ క్షిపణులతో దాడికి పాల్పడ్డాయి. దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 5 భారతీయులు కాగా మిగతా వారు సిరియాకు చెందిన వారని ఉక్రెయిన్ నావికా దళం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. క్షిపణులను ఢీకొట్టడంతో నౌకలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని, సహాయక చర్యల కోసం రెస్క్యూ టీంలు వెంటనే రంగంలోకి దిగాయి. ఈ భీకర దాడి కారణంగా 4 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోగా మరొక భారతీయ పౌరుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. కార్గో నౌకపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 8 మంది సిబ్బంది రక్షించి ఒడిశాలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నౌక ముంబైకి చెందిన ఓషన్ గ్రేస్ షిప్పింగ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ఆకస్మిక వరద